ఇప్పుడు 2 రాళ్ళు రాయగానే మంట రాదు కదా, ఒకసారి 2 సార్లు 3 సార్లు సడన్గా ఎప్పుడో వస్తుంది. ఆ విధంగా శివారాధన అనేది కూడా వెంటనే జరిగిపోతుంది అనుకోవడానికి లేదు. కానీ మన కోరిక ధర్మబద్ధమైంది అయితే తప్పకుండా తీరదు. ఓకే, ఒక బ్రహ్మచారి ఉన్నాడు, పెళ్ళి అవ్వట్లేదు. అతను తను ఎవరైనా ప్రేమిస్తే ఆ ప్రేమించిన అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయమని శివుడిని అడిగితే అద్దరు బాగుంటే ఓకే చేసుకుంటాడు. అంటే అక్కడ తప్పు ఇద్దరికి నష్టం జరగదు అనుకుంటే శివుడు ఒప్పుకుంటాడు. కానీ ఈ బ్రహ్మచారి అనన్య పాండే ఒక అమ్మాయిని అడిగాడు, హీరోయిన్, కొత్త హీరోయిన్, ఆమె కావాలని అడిగితే ఆమె ఒప్పుకోవాలి. ఆమె కూడా శివుడినే పూజిస్తుంది కదా, మరి ఆమె ఎంతవరకు కోరుకుంటుంది కదా. అప్పుడు ఏమవుతుంది, వీడి కోరిక తీరు. నేను ఏమంటానంటే నన్ను దేశ ప్రధాని చెయ్యి, అమెరికా అధ్యక్షుడిని చెయ్యి, ఐక్యరాజ్య సమితిలో పెద్ద పోస్ట్ ఇవ్వు, ఇట్లా అడిగితే తీర్చాడు శివుడు. మనకు అర్హత ఉండాలి. మనకు అర్హత ఉన్నప్పుడు కోరకుండా కూడా ఇస్తాడు కదా. ఎందుకంటే కొన్నిసార్లు నాస్తికులు కూడా డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు కదా. మరి ఎందుకు అంటే నాస్తికులు అయినా సరే నీకు అర్హత ఉన్నప్పుడు వచ్చేస్తుంది. ఆస్తికుడు వేసి శివుడిని నమ్మినప్పుడు అర్హత లేకున్నప్పుడు ఇస్తారు, కానీ ధర్మబద్ధమై ఉండాలి. దానివల్ల ప్రపంచానికి నష్టం జరగదు. శివుడి వరాలు తీసుకొని కొన్నిసార్లు నష్టాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు.